హైదరాబాద్ చెందిన దంపతులకు 7వ నెలలోనే 620 గ్రాముల బరువుతో పాప పుట్టి అత్యంత క్రిటికల్ స్థితిలో శాంతిరాం హాస్పిటల్లో చేర్పించారు. పాపకు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, తక్కువ ప్లేట్లెట్స్ కారణంగా పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పీడియాట్రిక్ టీం 2 నెలల పాటు ఎన్ఐసియులో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్యాలు అందించారు. ప్రస్తుతం పాప బరువు 1500 గ్రాములకు చేరుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతుంది. అన్ని పరీక్షల్లో పాప ఆరోగ్యం సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి అత్యుత్తమ సేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, ముఖ్యంగా పేదవారికి అండగా నిలుస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మహేష్. శాంతిరామ్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్, మెయిన్లీ ఇంటెన్సివ్ కేర్ ఇన్ ఎన్ఐసియూ అండ్ అలాంగ్ విత్ పిఐసియూ. సో ఈరోజు మేము ఒక లో బర్త్ వెయిట్, నాట్ ఈవెన్ లో బర్త్ వెయిట్ అంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాం. సో ఇక్కడ ఏం జరిగిందండి, ఈ బేబీ 28 వీక్స్లో అరౌండ్ 7 మంత్స్లో అంకురా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు మొదటి రోజుకే వాళ్ళకు 3 నుంచి 4 లక్షలు ఖర్చు రావడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగ్గా అందక బేబీ ఫుల్ సెప్సిస్లో వెళ్ళిపోయింది. ఫుల్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ బ్లీడ్తో, ఎన్ఈసీతో బేబీ కంప్లీట్లీ వెంటిలేటర్ మీద ఉండే. ఆ టైంలో సార్ మన దగ్గర చేయగలమా అని అడిగినప్పుడు వాళ్ళకు కాన్ఫిడెంట్గా మేము చెప్పింది ఒకటే, బేబీని మీరు తీసుకురండి, ఆరోగ్యశ్రీలో మేము పెట్టి మన శాంతిరామ్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ద్వారా మీ బేబీని మా చేతనైనంత వరకు నార్మల్ చేస్తాము, మీరు బేబీని అయితే ఇక్కడ తీసుకురండి, 100% మా చేతుల్లో ఏముందో అదంతా మేము చేయగలము, రిమైనింగ్ దేవుని దయ. సో ఆ విధంగా వాళ్లకు మా సైడ్ నుంచి ఎంత భరోసా ఇవ్వాలనో, ఎంత నమ్మకం కల్పించాలో కల్పించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మా నమ్మకం మీద బేబీని హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఈ మధ్య కాలంలో అన్ని నంద్యాల నుంచి హైదరాబాద్కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయని హైదరాబాద్ నుంచి వచ్చిన కేసు ఒకటి కూడా లేదు. అలాంటిది హైదరాబాద్ నుంచి కేసు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద వచ్చింది. బేబీ వచ్చిన తర్వాత మేము చూసే టైంకి బేబీ కంప్లీట్గా ఈమాసియేటెడ్ విత్ 620 గ్రామ్స్తో మేము రిసీవ్ చేసుకున్నాం బేబీని. 620 గ్రాములతో బేబీని రిసీవ్ చేసుకున్నాము. వెంటిలేటర్ మీద ఉంది బేబీ. సెప్సిస్, ఫుల్ సెప్సిస్లో ఉంది. పొట్టు ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ప్లేట్లెట్స్ 5000 ఉండే మేము వచ్చినప్పుడు, 5000 ప్లేట్లెట్స్తో. మేము అస్సలు సర్వైవ్ అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు నేను చెప్పింది ఒకటి, 48 గంటలు నాకు టైం ఇవ్వండి, 48 గంటలలో నేను బేబీని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మీకు అప్డేట్ ఇస్తాను. 48 గంటలు కంప్లీట్గా బేబీకి ఇంటెన్సివ్ కేర్ ఇచ్చాం. నేను, నా టీం అలాంగ్ విత్ మా సిస్టర్స్ కానీ, మాకున్న డాక్టర్స్ కానీ, పీజీస్ కానీ 24/7 బేబీ పక్కన ఉండి శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ కంప్లీట్ మాకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఫుల్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చారు. మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఏది, చైర్మన్ సార్ కానీ, రఘురామ్ సార్ కానీ, ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఏది, మీకు ఏది కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు ఈ బేబీకి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయండి అని. సో మా పిఆర్ఓ టీం కూడా దే హావ్ గివెన్ గుడ్ వర్క్. వాళ్ళని ఇమీడియట్గా ఆరోగ్యశ్రీలో పెట్టాము. వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత అదే కార్పొరేట్ హాస్పిటల్లో 40 నుంచి 50 లక్షలు ఖర్చు వస్తున్నారు. అలాంటిది ఇక్కడ మన శాంతిరామ్ హాస్పిటల్లో వాళ్ళకు 45 రోజులకు కానీ 10,000 ఖర్చు అయింది. ఆ 10,000 కూడా డైపర్లకు ఖర్చు వచ్చింది. వాళ్ళకు డైపర్లకు, పాల పౌడర్కు తప్ప ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళకు 0 ఖర్చుతో ఆ బేబీని 620 గ్రాములు ఉన్న బేబీని ఈరోజు 1500 గ్రాములు ఇప్పుడు తల్లిపాలు, మనస్ఫూర్తిగా తల్లిపాలు తాగుతుంది. సంతోషంగా తల్లిదండ్రులు ఆ బేబీని తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇంత రేర్ కేసు, మనము రేర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రీటర్మ్ కేసెస్ మనం నంద్యాల చుట్టుపక్కల కానీ ఎక్కడ చూసినా కూడా 620 గ్రామ్స్ బేబీ సర్వే అనేది ఇప్పటి వరకు లేదు. అలాంటిది ఫస్ట్ మన శాంతిరామ్ హాస్పిటల్లోనే. ఆల్మోస్ట్ మీరు చూస్తే మెడికల్ కాలేజెస్లో కూడా ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నా చాలా రేర్గా ఎక్కడా జరగంది. మనం ఇక్కడ 620 గ్రాముల బేబీని మనం సర్వే చేయించి డిశ్చార్జ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ శాంతిరామ్ హాస్పిటల్ అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మెయిన్లీ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ శాంతిరామ్ హాస్పిటల్. And in vote of thanks, I would like to give my complete thanks to the management team, mainly Chairman sir and along with Raghuram sir, and
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా మోస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఐ విల్ గివ్ ఫర్ మై సిస్టర్స్ అండ్ పీజీస్. అందరూ అనుకుంటారు మెడికల్ కాలేజ్లో సరిగ్గా చూడరు అది అని, కానీ శాంతిరామ్ హాస్పిటల్ అలా లేదు. శాంతిరామ్ హాస్పిటల్లో 1:1 డాక్టర్, ఒక బేబీకి ఒక డాక్టర్ ఉన్నారు, ఒక బేబీకి ఒక సిస్టర్ ఉన్నారు. 24/7 మీకు కేర్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడైనా సరే మీరు అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, బేబీని చూసుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే ఇది మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటివి 2-3 కేసులు ఇంకా డెలివరీస్ అయ్యాయి, డిశ్చార్జెస్ అయ్యాయి. సో ఇది మీకు ఒక శుభ పరిణామం. సో మేము బేబీస్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ప్రశాంతంగా తక్కువ డబ్బులతో ట్రీట్మెంట్తో మీరు చేసుకొని హ్యాపీగా మీ బేబీని డిశ్చార్జ్ చేసుకొని తీసుకుని వెళ్ళవచ్చు. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశము. మన శాంతిరామ్ హాస్పిటల్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ బెనిఫిట్స్ అండ్ గుడ్ సేఫ్టీ అండ్ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ పీడియాట్రిక్ కేర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.